అయితే ఫస్ట్ ఇవాళ ఈ ఈవెంట్ సంబంధించి నేను ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే సింగనమల రమేష్ బాబు గారికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇక్కడ ఉన్న సీనియర్ జర్నలిస్టులందరికీ ఆయన తెలుసు. అండ్ అలాగే ఆయన పేరు నేను తలిస్తే ఇప్పుడు ఇక్కడ లైవ్లో చూసే ప్రొడ్యూసర్స్కి అండ్ అప్పటి 2010 టైంలో సినిమాలకి సంబంధించిన వారికి చాలామందికి ఆయన తెలుసు. అండ్ ఎస్పెషల్లీ సినిమా నుంచి ఆయన్ని విడతీసి చూడలేము. అలాంటిది సినిమా నుంచి ఒక 14 ఏళ్ళు ఆయన్ని విడతీసి చూసాము. విడతీయబడింది అంటే నమ్మసఖ్యంగా లేదనమాట. దానికి కారణం ఏంటి, కారణాలేంటి, ఈ వనవాసానికి రీజన్ ఏంటి అనేది ఇంకాసేపట్లో రమేష్ బాబు గారే వేదిక మీదకి వచ్చి చెప్పడం జరుగుతుంది. కానీ ఇవాళ ఈవెంట్లో ఒక ఏమంటారు, కన్న కళ పడిపోతే ఆ కళని మళ్ళీ నిలబెట్టుకుందాం అని ఒక ఆశ ఉంటుంది చూసారా, అది కనబడుతుందన్నమాట. అది చాలా అద్భుతమైన విషయం. ప్రతి మనిషిలో ఖచ్చితంగా ఆశ ఉండాలి. జీవితం అనేదే ఒడిదుడుకులతో కూడుకున్నదనమాట. సో అది మన వల్ల జరిగిందా, మనకి జరిగిందా అనేది తెలియాల్సి ఉంటుంది. కానీ ఎక్కడో ఒక పర్వతంలా ఒక సక్సెస్ని నిలుపుకుంటే సడన్గా ఆ పర్వతం కుదుపులకి లోనయ్యి కాస్త వంగినట్టయితే దానికి కారణం ఏంటి, దానికి సంబంధించిన వాతావరణం ఎలా ఉండింది ఆ టైంలో, సో ఆ వాతావరణ అనుకూలత ఆయన వైపు ఎందుకు లేదు అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఒక చిత్రానికి సంబంధించిన గురించి మాట్లాడితే ఆ చిత్రానికి సంబంధించిన కథానాయకుడు గురించి మాట్లాడతాం. కానీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఒక చిత్రానికి సంబంధించింది, విచిత్రంగా జీవితాన్ని మలచబడింది. సో ఆ విచిత్రాలతో కూడుకున్న ఈ జీవితం, ఈ 14 ఏళ్ల ఈ పోరాటం, అది దాటుకొని వచ్చి ఇవాళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో నిలబడి నాకేం జరిగింది, నాతో ఏం జరిగింది, అసలు కథ ఏమిటి అని చెప్పడానికి ఆ మనిషే, ఆ కథానాయకుడే వచ్చారని చెప్పాలన్నమాట. ఇది సింగనమల రమేష్ బాబు గారి జీవితం. అద్భుతమైన జీవితం అనే పుస్తకంలోంచి 14 ఏళ్ల విలువైన సమయాన్ని, అది మడచబడిందా, పక్కకి జరపబడిందా, ఏం జరిగింది తెలియదు. కాకపోతే ఆ 14 ఏళ్ళు ఏమైంది అనేది ఆయన ఇంకాసేపట్లో వచ్చి చెప్పబోతున్నారు అనమాట. సో సినిమాల గురించి మాట్లాడితే సినిమాకి చాలా డబ్బులు అవసరం. సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్కి చాలా డబ్బులు అవసరం. మనందరికీ తెలిసిందే, ఒక సినిమా ప్రొడ్యూసర్ చేస్తూ ఉంటారు. ఆ ప్రొడ్యూసర్కి బ్యాక్లో ఒక ఫైనాన్షియర్ ఉంటారు. సో వారు ఆ ఫైనాన్స్ అనేది అందిస్తే ఒక చిత్రం మొదలవుతుంది, చిత్రం ప్రేక్షకుల వరకు వెళుతుంది. అలా ఎన్నో చిత్రాలకి బ్యాక్ ఉండి డబ్బులిచ్చి ఫైనాన్షియర్గా ఉండి దాని తర్వాత చిత్రం మీద ఉన్న మక్కువతో, ఇష్టంతో, ప్యాషన్తో 2003లో ప్రొడ్యూసర్గా మారి చిత్రాలు నిర్మించడం మొదలుపెట్టి తమిళ్లో చేసిన విజయ్ గారు చేసిన పోకిరి సినిమా అయినా, తెలుగులో మనందరూ ఇష్టపడే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చేసిన కలేజా అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొమరం పులి సినిమా. సో ఆ చిత్రం తర్వాత ఆయన జీవితంలో ఒక తుఫాన్ వచ్చిందని చెప్పాలి. ఆ తుఫాను 14 ఏళ్ళు కొనసాగింది. మొత్తానికి 2025 ఒక అద్భుతమైన ఒక బహుమతి ఇచ్చిందని చెప్పాలి. ఈ సంవత్సరం ఈ క్యాలెండర్ రమేష్ బాబు గారి జీవితంలో చాలా చాలా విలువైంది. సో మీ అందరికీ తెలిసిందే, ఒక కేసు అనేది జరిగింది. దానికి సంబంధించి 2011 సంవత్సరంలో జరిగింది. అది 2025 సంవత్సరం వరకు అది కొనసాగింది. సో అంటే దాదాపు 14 ఏళ్ళు, మోర్ దెన్ సో ఆ 14 ఏళ్ళ అసలు ఆ కేసు ఏంటి, ఎలా జరిగింది. సో ఫైనల్లీ ఆయనని కోర్ట్ నాట్ గిల్టీ అని ఇవ్వడం జరిగింది. సో ఇన్నోసెంట్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ సార్. సో మీరు ఈ పోరాటంలో విజేతగా నిలిచారు. సో డెఫినెట్గా ఆ విజయం వెనకాల ఉన్న కథ అండ్ ఆ ఒడిదుడుకులు మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆయన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి నాతో ఉన్న వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి, నన్ను ప్రేమించిన వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు ఆయనతో ఏం జరిగింది అని చెప్పి. దానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇది. అఫ్కోర్స్ వారి పిల్లలు హీరోస్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్యూచర్లో డైరెక్టర్ అండ్ రైటర్ కాబోతున్నారు. దాని గురించి కూడా ఆయన అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సింగనమల రమేష్ బాబు గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాత్రికేయ మిత్రులు, సోదరులందరికీ నా నమస్కారాలు. గత 14 సంవత్సరాలుగా మీ అందరికీ నేను దూరంగా ఉన్నాను. ఎందుకు దూరంగా ఉన్నానది ఇందాక వీళ్ళందరం చూసాము. భగవంతుడి దయ వల్ల తప్పుడు కేసులు చట్టం ముందు నిలబడవు.
తప్పు చేసుకుని తప్పించుకొని తిరగలేడు. నేను ఎటువంటి ఏ తప్పు చేయలేనందువల్ల కోర్టు వారు నిర్దోషిగా నిర్ధారించి నన్ను కేసు నుంచి అక్విటల్ చేశారు. ఇంతమించి నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ రమేష్ గారు, చెప్పండి సార్. 78 రోజుల జైలు జీవితం, ఆ, 14 సంవత్సరాల పోరాటం, ఆ. నిర్దోషిగా బయటికి రావటం. ఈ పోరాటం అంతట్లో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? నాకు ఎటువంటి కక్ష సాధింపు లేదండి. ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా. చావు బతుకు చట్టపరంగానే చేస్తారు. అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా. ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు మరి పోరాటం అంటే ఏదైనా త్రూ కోర్ట్ ఆఫ్ లా అండి. కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు? 100% అండి. వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావా వేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా? ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఇంకా సో ఫార్ ప్లాన్ చేయలేదు సార్. ఐ హ్యావ్ టు ప్లాన్ సార్. వెరీ గుడ్. సరే, నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు. అగైన్ ఒక నిర్మాతగా, ఒక ఫైనాన్సర్గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది? సార్ బేసిక్గా ఐఎమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్. బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టర్న్ టు ఫిలిం ప్రొడ్యూసర్. ఫైనాన్షియల్ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి, ప్రొడ్యూసర్గా చూసే ఎక్స్పీరియన్స్ ఇంకోటండి. బట్ బోత్ ఆర్ సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా ఈజ్ ఎ మదర్. సినిమా నా తల్లి లాంటిది అనుకుంటా. సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి, ఎక్కడికి పోను. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా 2 హీరోలకు చేశారు. 2 సినిమాల్లో హిట్లు అయినాయి. హిట్లు అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ వచ్చి దే వాంట్ టు బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్. సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నౌ. దే ఆర్ గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్. నేను కూడా అలాగే సినిమాలు తీస్తాను, ఫైనాన్స్ చేస్తాను సార్. పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు, చాలా పెద్ద స్టార్స్ చేశారు. ఈ కష్టకాలంలో, ఈ 14 సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా? అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ, బయట వాళ్ళ? బయట వాళ్ళు వేశారు సార్, సినిమాకి సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోన్, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ అని చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. రమేష్ గారు, సార్ రమేష్ గారు, మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్టు ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నిటికీ అప్పట్లో సారీ, వన్ బ్రేక్ సార్. నేను కాదు సార్, మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఎ ఫిలిం ఫైనాన్షియర్స్. ఓకే, ఫ్రమ్ 1975. ఆయన దారిలో నేను వచ్చాను సార్. అవునండి, అవునండి. సో అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి, కలేజా. కుదుపు అంటే ఎలా సార్? అంటే ఆ సినిమా ఆ 2 సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం, ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం, ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం, 2 సినిమాలు కూడా. అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి? ఎంత నష్టపోయారు? ఆ 2 సినిమాల మీద ఎంత నష్టపోయారు? ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే లాస్ అయితే జనరల్గా హీరోల సపోర్ట్ ఉంటుంది కదా, అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు? సార్, ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో, అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు, అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజ కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ, ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. దానికి దురదృష్టం, బ్యాడ్ లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్, 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే, నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగా, నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. హీరోలు ఏమైనా సపోర్ట్ చేశారు? ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో, అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరంపులి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్.
అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి. ఓకే, రమేష్ బాబు గారు సార్ ఇక్కడ సార్ ఎక్కడండి? సార్ అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాల వెనక్కి వెళ్ళారు, కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు, రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు చేశాను పెద్ద సినిమాలు అంటే మాకు గుర్తుండే ఈ రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి. అవునండి. సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారా? ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్? నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు. వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు. నాకు సినిమా అంటే ప్యాషన్, చిన్నప్పటి నుంచి పిచ్చ ప్రేమ. ఫైనాన్షియల్గా వచ్చానండి నేను. అండర్ కరెంట్లో సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూసర్ చూడడం వల్ల. దేర్ ఆల్ నాకు ఫ్రెండ్స్, నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా. ఇంకోటి ఏదో అడిగారండి. మీరు నెక్స్ట్ చేసి పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరియంటెడ్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్. అది ఉంది బేసిక్గా, పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్. రెండు ఉంది. ఆశ ఏది చావలే. అయితే 14 సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా, చట్ట ప్రపంచంలో ఉన్నా. అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని. ప్రతిరోజు నిత్యం సురేష్ గుర్తొచ్చేవాడు. రమేష్ బాబు గారు ఇప్పుడు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని 14 ఏళ్ళు, ఏదో రాముడు వనవాసం లాగా. వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా? మేము ఇలా నాశనం, మీ కెరీర్ నాశనం అయింది, జడ్జి కానీ లాయర్లు కానీ? అది సార్ చట్టంలో సార్ చాలామంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకే తెలుసు. డిపార్ట్మెంట్ ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం ముందు తప్పించుకోలేదు సార్, శిక్ష అనుభవించాల్సిందే. మెరిట్ లేదనుకోండి, సాక్ష్యాధారాలు లేవనుకోండి, కేసును కొట్టేస్తారు. బట్ మన ఇండియన్ పీనల్ కోర్టులో ఏమంటే 14 ఏళ్ళు జీవితం పోయింది. అవును, దాని కాంపెన్సేషన్ ఎవరేమి ఇవ్వలేదు సార్, చట్టం లేదు దానికి. సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా? మేము ఇలా ఎవరు కోర్టు ఎందుకు సారీ చెప్తుంది సార్? పోలీసు కానీ వ్యవస్థ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్. మన సినిమాలు చూస్తుంటాం కదా సార్, నా కెరియర్ హీరోని ఇలా చేస్తే వాడు ఏదో చేయడం, వ్యవస్థల మీద పోరాటం అనేది మీకు అనిపించలేదా? ఖచ్చితంగా వ్యవస్థ సార్. సార్ ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల 14 సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోర్ట్స్, జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి. అవును, పోయింది కదా సార్. మరి దాన్ని మనం ఏం చేయలేదు సార్. కొత్త చట్టం తేవాలి, గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే. అదే మీరు కొత్త చట్టం వస్తే మా కానీ మీద కాదు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరే కాదు. ఆహా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి. అయితే వీరి వెనకాల ఏదైతే 13 కోట్లు ఏదో మీ మీద అపవాదం ఏదో పెట్టారు కదా, 14 కోట్లు మోసం చేశానండి. వాని వెనకాల నేను చెప్తాను. ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందా లేకపోతే పెట్టుబడిదారుల హస్తం ఉందా? చెప్తాను సార్. 14 కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్. నాకున్న స్థలాన్ని మహాబలిపురంలో 10 ఎకరాలు ఉందండి, హార్ట్ ఆఫ్ ది బిట్, 6 ట్రాక్ రోడ్స్ 3 రోడ్లు అయిపోయింది. ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని, ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని, ఇంకో వ్యక్తికి అమ్మానని, 25 మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది సార్. కోర్టు వారు నిర్దోషిత చేసి నన్ను వదిలేశారు సార్. రమేష్ బాబు గారు యాక్చువల్గా ఏమండి, గుడ్ క్వశ్చన్. యాజ్ అండ్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ, దట్ ఐఎమ్ ఇన్ ద పొజిషన్. ఎస్ సార్, 14 సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఇదంతా ఇదిలో ఉన్నారు కదా. సో వెనకమాల టైటిల్ చూస్తే విధివంతానికి తలవంచన ధైర్యం అని చూస్తే ఏంటంటే బేసిక్గా ఈ హీరోలకి ఉండే ట్యాగ్ లైన్ లాంటిది అది. కరెక్ట్ కదా. సో మరి ఈ 14 సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లేగా అది 14 సంవత్సరాలు ఇదయ్యి మళ్ళీ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు కదా. సో మీ స్టోరీయే ఒక సినిమా కథలా ఉంది, ట్విస్టులతో కూడిన సినిమా కథ. ఒక సినిమా కాదండి, వెబ్ సిరీస్ చేస్తే ఒక దగ్గర ఒక 1000 సీరియల్స్ పెట్టచ్చు. అదే వెబ్ సిరీస్ చేస్తే. వెబ్ సిరీస్ చేస్తారా, సినిమా చేస్తారా నాకు కాదండి. ఇప్పుడు మీరంటే నా మీద ప్రేమ దగ్గరకు వచ్చారు, వింటున్నారు. ఈ సోది పబ్లిక్ వింత కదా సార్. సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్, ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు, ఇప్పుడు నిర్మాత కూడా ఉన్నారు. అవునండి. ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం, కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు? సార్, ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫైనాన్స్ వల్లనే సార్. నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చిన సోకాల్డ్ పీపుల్ ఎవరైనా సరే, ఏ ట్రేడ్ అయినా సరే,
వందల కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు, పోగొట్టుకొని వెళ్ళారు. వచ్చిన ఇవాళ గొప్పవాళ్ళు ఎవరైనా సరే, మీరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడికి వచ్చి సంపాదించుకున్న వాళ్ళే. సినిమా తల్లి, సినిమా మదర్ పెంచి పోషించిందండి. ఎవరు నిన్న పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్, ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ. సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది? సార్ ఒకప్పుడు నేను చేసి 2010 ఆ రోజుల్లో అంటే 14 ఏళ్ళు అయిపోయింది కదండి. అప్పటికి ఓ విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్న నాకే సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ లాగా అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఆ గ్యాంబ్లింగ్ వల్లనే కదా సార్ 100 కోట్లు పోయింది 2 సినిమాల్లో. ఏమండి ఇంకేదో అడిగారు ఇప్పుడు. ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను. ప్రజెంట్ బాగుంది, ప్రొడ్యూసర్కి 10 రూపాయలు మిగులుతుందని చెప్పారని అంటున్నారు బయట. సార్ రమేష్ గారు, రమేష్ బాబు గారు, సార్ ఇక్కడ సార్ రమేష్ బాబు గారు, ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ నేర్చుకుని గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథరాడి ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్, 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తే కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం సార్ పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ నేను వాళ్ళని బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే? వాళ్ళు ఒకటే అన్నారు, డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పి. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గోళ వాళ్ళది, నా గోళ నాది. రమేష్ గారు, కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో అయినా ఎంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఎంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ రమేష్ గారు, 14 ఏళ్ల తర్వాత రమేష్ గారు సార్ రమేష్ గారు మరొక క్వశ్చన్ అండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ కోసం వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలామంది అలా కొన్ని జరిగినాయి సార్. వాళ్ళ పేర్లు ఏం చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్. సార్ ఎదురు సార్ ఆపోజిట్. ఎక్కడ కనపట్లేదండి సార్. సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యాంబ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ళ నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు. మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి, కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా అంటే సపోర్ట్ ఆ మాట అనట్లేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా కనీసం. ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ చేయాలి? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఈజ్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్, తల్లి మనకు అన్నం పెడతా సార్ 3 పూట్ల. అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఫైనల్ అది జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది. ఓపెన్ అడగండి సార్. మీకు మద్దెల చెరువు సూర్య గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్. ఒకటే ఊరు, వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం. అంటే ఈ కేసు దానివల్ల అది చాలామంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు.
ఈరోజు సురేష్ పేరు నేను చెప్పుకుంటా. చూసారా, సురేష్ పేరు వదలట్లేదు నేను. ఏమండి, అది సురేష్ని అడగ. సురేష్ నీకు పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేదు. నాకు మీరు తప్ప ఎవరో తెలియదు నాకు ఇప్పుడు. సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తల కింద తపస్సు చేసినా ఆగదు. నీకు ఇది జరగాల జరుగుతుంది. వీ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు. ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు. 14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ. ఏదేదో అనుకున్నారు, అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ బాబు. ఓకే, సరే. ఇదివరకు ఫైనాన్సర్స్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా. ముందు 4-5 సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు, ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు. నాన్నగారి దగ్గర నుంచి జరిగింది. నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు. అట్లా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా ఏం మారిందంటారు? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మీద ఇచ్చేవారు, తర్వాత నోటుగా వచ్చింది, తర్వాత సినిమాగా వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు, నోటు లేదు, సినిమా లేదు. నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటరల్ ఉంటే అవి పెట్టుకునే మాత్రం సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా. లేదండి, లేదు. చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు జరుగుతుంది. అంటే పెద్ద సినిమాల వరకు ఓకే, పెద్ద స్టార్స్ వరకు, మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు. ఇదివరకు చిన్న సినిమాకు కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు. ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ మారిన మాట వాస్తవం సురేష్ బాబు గారు. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు అని సినిమా తీశాడు. ఆ రోజుల్లో 25 lakhs ఇచ్చాను నేను. నాకు అనా పైసా కట్టలే. అతని దగ్గర లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు. ఓకే అన్నాను. ఈరోజు మీరు అన్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు, పత్రం కూడా అవసరం లే, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమాలు అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోద్ది కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను అలా చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఏ ప్రాపర్టీ ఇస్తారు అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. నేను ఎప్పుడు అలా చేయలేదు సార్. అదే ఇదివరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు ఏంటంటే 100 కోట్లు. ఇప్పుడు ఇదివరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే 10 కోట్లు. అవును, ఇది 2010 నేను చేసినంత వరకు కూడా. మహేష్ బాబు అంటే 10-12 కోట్లు. ఇవాళ 200 కోట్లు 300 కోట్లు ఫైనాన్స్. సంబంధం లేకుండా పోయిందండి. కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్. ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంబ్లింగే కదా. ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్ ఇది రెండు ఒకటి. ఈ టైంలో నేను ఫైనాన్స్ చేస్తానని మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్, పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు, వాడు వేట పొగ తప్పదు, పోతాడు, కాటేస్తే మందు పూసుకుంటాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు. వ్యాపారం అది కదా సార్. సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మో తెలియదు మరి. సార్ రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్. మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు. ఏమండి ఇంకోసారి గట్టిగా చెప్పరా? ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో. సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది, జనవరి 31. సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్నా ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు. మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తా అని చెప్పి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీ అబ్బాయిలని మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను మేక్ చేయాలండి. నేనైనా మేక్ చేయొచ్చు, వాళ్ళు బయట ప్రొడ్యూసర్ చేసుకోవచ్చు. అది సో ఫర్ నాట్ డిసైడెడ్. బట్ మీరు ఇప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో? అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ 14 ఏళ్ళు దూరంగా ఉన్నారు, ఎంత ఓకే ఫైన్. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? తీసుకొని జాగ్రత్తలు ఏమిటా సార్? ఇందాక కూడా చెప్పాను, కథే సినిమాకి హీరో సార్. ఫస్ట్
లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూసర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నాకు తెలిసి ఇవాళ ప్రొడ్యూసర్లు లేదు, నేను కూడా లేదు, ఉన్నవాడు కూడా అంతగా లేరు అనుకుంటున్నా. ప్రొడ్యూసర్ అన్న పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో ఐ థింక్ 35-40 years బిఫోర్ మార్నింగ్ 6 o'clock మొత్తం యూనిట్ వస్తే అతను చైర్లో కూర్చునేవాడు. అలా ఉండి చేయగలిగితే సినిమా చేయాలి సార్. నేను అలాగే చేస్తా, భవిష్యత్తులో చేస్తా, లేకపోతే సినిమాలు నేను చేయను సార్. ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్. కొత్త దెబ్బలు తినే ఓపిక నాకు లేదు సార్. రమేష్ గారు అమ్మా. హాయ్, దిస్ ఇస్ రాణి అండి. అమ్మా. సార్ 14 సంవత్సరాలు అంటే నాట్ అన్ ఈజీ థింగ్. అమ్మా. ఒక జీవితకాలమే కోల్పోయినట్లు. కానీ మీరు ఈ 14 సంవత్సరాల్లో చాలా చూసుంటారు. బయట నుంచి ఎన్ని వస్తున్నా కానీ అవి తట్టుకోవాలి, వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి. సో మీరు ఈ సిచ్యువేషన్స్ని ఎలా తట్టుకోగలిగారు? సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు? కేవలం భగవంతుడిని భారం వేయడం, మనోధైర్యంగా ఉండడమేనమ్మా, వేరేం లేదు. ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి పనిచేయాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. అదమ్మా. సార్ రమేష్ గారు ఇక్కడ సార్. సార్ ఇప్పుడు మీరేంటి అని అంటే మీ జీవితం అనేది ఒక పుస్తకం సార్. అంటే ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అనుభవించారు అనమాట, ఎన్నో చూశారు, ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్. అసలు ఒక మనిషి, సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడని పరిస్థితి నేను చూశానండి. ఓకే సార్. వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? మీ వాట్ ఈజ్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు? అర్థం కాలండి. జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? జీవితం అంటే ఏముంది సార్, జీవితం అంటే జీవితం సార్, అంతే. అంటే మీ ఉద్దేశంలో ఓకే రమేష్ గారు సార్, లాస్ట్ క్వశ్చన్. నా పేరు రాజా సార్, ఐడ్రీమ్ నుంచి. సార్, మీ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది, చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేసారు. సో దాని గురించి కామెంట్ చేయట్లేదు. ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి? అంటే మేకర్స్కి కానీ, డైరెక్టర్లకు కానీ, హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు? నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ప్రాజెక్టుకి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను అప్రోచ్ అవ్వండి, ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు? నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్, అది నువ్వు సొంత సినిమా తీసినా, బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి 100 రూపాయలు అనుకొని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమాకు కాస్ట్ 50% తగ్గుతుంది సార్. అది నా ఎక్స్పీరియన్స్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి, అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను, నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను. కదా సార్, ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అంతే సార్. సార్ రమేష్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పటికి ఫైనల్ అయి ఉన్నాయి సార్? సోఫర్ మా పిల్లలు నాలుగు రెడీ అయినాయి సార్, బయట కూడా వింటున్నాను. ఓకే, మీకు తెలియదు ఉంది, ఏది జరగక ముందని మనం చెప్పలేం కదా సార్, జరగాల్సిందే జరుగుతుంది అన్నమాట. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ రమేష్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు. అంటే ఇదివరకు బడ్జెట్, ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి. బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా? ఇంతలోనే మన సినిమా సార్ చేయాలి. నేను చెప్తాను సార్, బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్. మీకు ఒక స్థలం ఉంటుంది, ఇంతలో కట్టాలనుకుంటారు, అది ప్లాన్. అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది, సినిమా మన చేతుల్లో లేదు. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ రమేష్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పు మాట్లాడితే కైండ్లీ అపాలైజ్ మీ.